పోకుండా బంధువులు పోకుండా 20 దిమ్మా చెరుగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ తోటి నేను కూడా వెళ్ళిపోయి కనుక ఆటలు పాటలు వాడుకొని ఆట దిగి వస్తా నాకు వెంటనే రామ
చూసిండు నాగవల్లడు దిగవల్లడు కొట్టువల్లడు మోసంగి వల్లడు కన్నే అమ్మా పిల్లలే పిల్లలమ్మా తోడి పిల్లలు అంతా కలిసి పూలు పుష్పాలు పోసుకొని మీరు ఎటువంటి ఒడి లోపల పోసుకొని ఆడవడి కలిగిన తోట మనవుడు బాగా వచ్చిన బతుకమ్మను వేసుకున్నారు బతుకమ్మల మీద గబరమ్మను వేసుకొని కనుక బతుకమ్మలను పెట్టిండు బతుకమ్మలు వీరున్న గౌరమ్మను తీసుకున్న చేతులు పట్టుకొని ఆ పెళ్ళైన పిల్లలేమో మంగళ సూత్రానికి ఇచ్చుకోని గౌరవం అంటించుకుంటుంటే చేతులు పట్టుకున్నది మరి ఎటువంటి పెళ్ళైన పిల్లల దగ్గర వచ్చి అక్కడాల చెల్లెల్లా నా గౌరవం ముట్టలేదు మరి ఎటువంటి నా గౌరవం అటువంటి మీరు తీసుకొని మీ గౌరవం నాకు మా తోడి పిల్లలంత కథ చూసిండు ఎల్లమ్మ ఇవాళ కలిగిన నీ గౌరవం మీరు ముట్టనంటే మా గౌరవం మీరు ముట్టనంటే మేము కలిగినవి ఎటువంటి ముట్టనంటే మరి ఏడు దానికి ఒక నేరు ఉంటది ఏమి నేరు అంటే కలిగినవి అమ్మ రేరుకయ్యమ్మ నీకు అచ్చడ గంగం లేదు వచ్చి పాసింగం లేదు ఏకంత బాధంతో ఎటువంటి పోలేదు లేదు కాసింత కలిగిన వాడలేదు మూడు ముళ్ళ బండ వంట తెలవని అనుబంధ వంట తెలవని అమ్మా పెళ్లి కాని వారి కలిగిన గౌరమ్మను ముట్టడానికి గౌరమ్మను చేయరాదు ఎటువంటి కలిగిన పెళ్లి కాని కట్టి బతిరాలు కలిగిన ఎప్పుడు చేతి దానం పెట్టరాదు ఎటువంటి కలిగిన 10 మంది రూపాయల పంచాయతీ చెప్పరాదు ఎటువంటి కలిగిన కచ్చేరి మీద రాదు మరి ఎటువంటి దానికి గుర్తు పోయరాదు అది ఎంతము కాకుండా ఎంతో అయిపోతుంది పట్టిన వారికి బచ్చం ఉండదు పెట్టిన వారికి మోక్షం ఉండదు తల్లి ఉంటే అష్ట పరిహారాలు అన్నప్పుడు కలిగిన తోడి పిల్లలు అన్న మాటకు అమ్మవారి అన్నమ్మ మావుడవరే ఎక్కడ చిన్న ముట్టుకున్నది పురుగున్న మావుడవరే బుద్ధి చిన్న ముట్టుకున్నదే అమ్మ ఎల్లమ్మా ఎల్లమ్మా మామిడి కడ చిన్న ఉంచుకున్నది పూజకు వచ్చిన మామిడి పూజ చిన్న ఉంచుకున్నది తెంపిన మదనైతే తెలుగు చిన్న ఉంచుకున్నది నా గుర్రసేన సంతం తరణాలకు వేసుకొని అట్లా ఎల్లమ్మ కడిగిన గుడ్డిన వల్ల చల్ల వల్లని అయ్యా మోహన్ ఉంగినాది చిన్న పోయినాది ఎల్లమ్మ
పుష్పాలు తెప్పుకున్నాం పూలు తెప్పుకొని కనుక బతుకమ్మలు వేసుకొని బతుకమ్మల మీద గౌరమ్మని చేసుకొని మరి గంట కొంతసేపు కనుక వాడలాడుకున్నాము ఆటలాడుకునేటువంటిగా బతుకమ్మలు తీసుకుపోయి సత్యం ప్రార్థన గంగ లోపల వదిలిపెట్టి మరి ఎటువంటిగా బతుకమ్మల మీద గౌరమ్మని చేత పట్టుకొని ఆ పిల్లలంతా కలిసి కనుక ఇచ్చుకోపుచ్చుకొని గౌరమ్మని తీసుకుంటుంటే దగ్గరికి నేను గౌరమ్మని తీసుకొని పోయినప్పుడు కనుక వాళ్ళ గౌరమ్మ నాకు ఇచ్చిన గౌరమ్మని మీరు తీసుకొని అమ్మ అంటే మరి ఆ తోటి పిల్లలంతా కలిసి అమ్మా ఎల్లమ్మది అష్టం గంగం లేదు బాసింగం లేదు ఏకంత బాలంతో ఎటువంటి పోలు తిరగలేదు కాళ్ళకి కాసంత కలిగిన వాడలేదు 3 ముళ్ళ బంధం లేదు 7 నెలల బంధం లేదు దానికి అర్థం నెలకు అర్థమైపోయిన ఎల్లమ్మ నీ దగ్గర వచ్చిన తల్లి పార్వతమ్మన్నప్పుడు పార్వతమ్మ కథ బిడ్డ ఎల్లమ్మ నువ్వేం బాధపడబోకు అంతపడబోకు ఇలా 3 గడియలోపల నీకు పెళ్లి మీద ప్రేమ నాకు మీద బుద్ధి పుట్టింది మీ నాయన దగ్గర ఎన్నుకున్న కైలాసం నుంచి మరి ఎటువంటి సంగమయ్యా అవుతున్నాయి నీకు కనుక ఆరిపోయిన ముఖం ఆకలి కొన్న గడుపున్నది జరిగిన వార్తలు కనుక మీ నాయనతో చెప్పి 3 గడియలోపల నీ లగ్గం చేపిస్తా బిడ్డ మరి ఎటువంటి లోగిలు తీసుకుపోయి కనుక అన్న నిలబెడుతున్నంటే ఆయన వచ్చి కనుక నీరు చెప్పేదాకా నేను నీరు తాగబోను నేను కడప కన్నం తినబోను అని చెప్పి కనుక మొన్న బట్టి సీమతో అడిగి కూర్చున్నప్పుడు అటువంటి కనుక దేవశంకరు అంత పొద్దుకి అంత బాలవుతున్నది మొమ్మంత పొద్దుకి భోజనం బాలలు అవుతున్నాయి మరి ఎటువంటి కనుకనే పాల్గొన చాలకి వెళ్ళిపోయి అన్నం భోజేద్దామని చెప్పి ఆయనకుండా కైలాసం మీదకి వెళ్ళా మరి చెంచల లింగాలు చెన్నకాయ తాగున్నాడు ఏది పట్టేది ఎండి చోర పందు పట్టేది పొగడంపు చోర మరి ముట్టు పట్టేది ముచ్చాల చోర మురిగడ్డలు 96 లక్షలు 4 గంటలు 46 లక్షలు 4 గంటలు 46 లక్షలు చేసుకొని గంటలు పట్టి నేను 300 చెప్పులు పట్టిండు ముద్ద కుడుకునేమో నువ్వు జంజం వేసుకొని అటువంటి ఎందుకుండా కైలాసం మీదకి వెళ్ళా ఆ శివుడు సంగమయ్య కనుక ఎటువంటి ఏడైతే పర్వతం పంటశాలకు ఇంటి వస్తాయి ఆ దేవా దండవా
వంట వండింది భోజనం తయారు చేసింది తయారు చేసి కలిగి ఎల్లి సల్లిని కలిగి ఎండి కొబ్బరిలో పోసింది ఆ ఎండి కొబ్బరిలో పోసి కలిగిన ముఖ్య ముడి మీద కూర్చోబెట్టి జంగమయ్య కలిగిన తడిపి దానం పోసి మరి కలిగిన పొడి చెరువు ధరించుకున్నాడు మరి 5 ఏళ్ళ ఉమ్మిది అట్టు పెట్టిండు 3 ఏళ్ళ ఉమ్మిది ముష్ట పెట్టిండు పక్కన పెట్టాడు మరి ఎడబడి దేవరంగమయ్య మరి ఎడబడి వచ్చిన కదా వాడి పీట వేసి పంచబలాల పోతే కలిగిన బంగారు పదవులు పెట్టి కలిగిన బంగారు పీట దగ్గర చేరవచ్చి మరి పీట మీద కూర్చోబెట్టి పంచబలాల భోజనం పెట్టుకున్నారేమో దేవి పంచబలాల భోజనం మీద 5 ఏళ్ళ అస్తం ఊపిడు 5 ఏళ్ళ అస్తం మోపినప్పుడు కలిగిన నా బిడ్డ ఏళ్ళమై ఇంకా వస్తలేదు మరి ఎడబడి కలిగిన నా బిడ్డ కలిగే తొలగే కూర్చోబెట్టి తొందర పెట్టేది నా బిడ్డ ఏళ్ళమై ఎక్కడ వాడే బిడ్డ లోకి చిరాడు చేయగలరు మనం ఒప్పు కప్పినట్టు కాబట్టి నా శంకర తప్పుడు కన్నప్పుడు పార్వతమ్మ కన్నా ముడవలే వచ్చేది ఇంకా వస్తుంది నా బిడ్డ ఎక్కడ పోయిందని చెప్పి వాడుకొని వస్తామంటే వారు కలిగిన వెళ్ళిపోతుంటే ఏడు పిల్లలు చూసింది చూసి నా దగ్గరకు వచ్చి అమ్మ పార్వతమ్మ నేను కలిగిన నా తోటి పిల్లలతో వెళ్ళిపోయి ఆళ్ళ పాటలు వాడుకుని వాడుకు గడియ పొడుగు గడియ 3 గడియలు ఒకటి తిరిగి వస్తా అని చెప్పి సెలవు పెట్టమన్నప్పుడు కలిగిన సరే మంచిదని సాగనంపినా తోటి మరి తోటి పిల్లలతో వెళ్ళిపోయి పూల కొన్ని బతుకమ్మలు వేసుకున్నారట బతుకమ్మలు మీద గౌరవం వేసుకున్నారట గంట కొద్దిసేపు ఆడుకొని ఆ బతుకమ్మ తీసుకుపోయి సత్యం అట్లా గంగలో వదిలిపెట్టి బతుకమ్మ గవర్నమెంట్ తీసుకొని చేత పట్టుకొని ఆ పెళ్ళైన పిల్లలు మంగళ సూత్రానికి ఎక్కడ ఇచ్చుకోపుచ్చుకొని తీసుకుంటుంటే మన బిడ్డ ఎల్లమ్మ కలిగిన గవర్నమెంట్ చేత పట్టుకొని దగ్గరికి వెళ్ళిపోయి నా గవర్నమెంట్ మీరు తీసుకొని నీ గవర్నమెంట్ నాకు ఈ అమ్మ అన్నదట అన్నప్పుడు కలిగిన తోటి పిల్లలతో కలిసి అటు ఒంటి కలిగి అమ్మ ఎల్లమ్మ నీ గవర్నమెంట్ ఉంటుందంటే నీకు అక్కడ గంగలో లేదు బాసింగం లేదు ఏ గంట వాళ్ళతో నీకు ఎటువంటి పోలీసులు లేదు కాలంలోకి కాసిన కార్యాలయం ఆడలేదు అన్నాడట అన్నప్పుడు దానికి అర్థం తెలియక అర్థం అయిపోయి శ్రీమంతుడు అది కూర్చున్నది అన్నప్పుడు కలిగిన సరే మంచిదనుకున్నాడు దేవరంగమయ్యా భక్తుల వాడి బ్రహ్మాండ బిడ్డ దగ్గర వచ్చిండు బిడ్డ ఎల్లమ్మ నీకు పెళ్లి మీద ప్రేమ రంగం మీద బుద్ధి పుట్టింది నువ్వు బాధపడ ఒక రద్దు పడబోకు దగ్గర కలిగిన నీకు దగ్గర మరుగు చూసి పెట్టిన బిడ్డ మీద రకం పిండి బియ్యం తయారున్నాయి బిడ్డ బాధపడబోకంటే ఆ ఎల్లమ్మ కళ చూసిన ఆయన రంగమయ్యా ఇవాళ నాకు దగ్గర వరుణ్ చూసి పెట్టాడు నాకు తెలియకుండా నాకు దగ్గర వరుడు ఎక్కడ ఉన్నాడు ఏ రాజ్యం ఏ దేశం ఉన్నది ఎవరున్నారంటే ఇక్కడ కనుక 12 నావలతో కచ్చకుప్పల కూడా వేరేవాడు కృతాసేనుడు భార్యని గారు మాదేవి వాళ్ళ గంట మీద కొడుకు కలిగిన సకల మీద కార్తీవుడు మరి ఎటువంటి కలిగే నేను అద్దాల బట్టి దగ్గర ఎత్తుకొస్తుండగా అటువంటి కలిగి 20 తగ్గిన పుట్టు కూర్చొని పుట్టు కూడా పంపించిండు రావరాకులు తన కలిగి పంపించిండు ఈ పిల్లలు పోతే కలిగి ఎంతో అనుగుణంగా ఉన్నది కనకామని మాత్రం ఒకటి కన్న తండ్రి ఒకటి సుడలేదు సుందర 16 బంగారు సాయి రీతి ఉన్నదని నా కొడుకిచ్చి కలిగి లగ్గం చేయమని చెప్పి నాతోటి మాట తీసుకున్నాడు నేను వాడించిన బిడ్డ అతనికి ఇచ్చి లగ్గం చేస్తున్నాడు అన్నప్పుడు కలిగి ఏదమ్మా కళ్ళ చూసింది నాయన జంగమయ్య నాకంటూ ఒక మనసు ఉంటది మరి ఎలాగలిగేటప్పుడు వాళ్ళది ఏం కులం వంశం అంటే బాలదేవ ధన్య కులం రాక్షస వంశము అప్పుడు కలిగి వారి కళ్ళ చూసింది నాయన జంగమయ్య మన దేవతల వంశం వాళ్ళది రాక్షస వంశం వాళ్ళకు మనకు పొందన కాదు 33 కోట్ల దేవతల కలిగిన సృష్టికర్తవయ్యా పోసేవాడు నువ్వు నాకు నేను పోసేవాడు నువ్వు మరి ఎటువంటి కలిగిన నేను వెళ్ళిపోయి వాళ్ళ ముందు తల వచ్చి నాలుగు గట్టించుకుంటే దేవతల కలిగిన నాకు ఈత వస్తుంది ఈ ఆడ కలిగిన ఎంతసేపు చెప్పిన నాయన జంగమయ్య నేను కలిగిన వాళ్ళని లగ్గవాడంటే నాకు కూడా ఒక మనవులో ఒక కోరిక ఉన్నది
అతన్ని లగ్గవాడనంటే నేను కనుక 7 కోట్ల కైలాసం పర్వత భాగమందు ఒక 10 మంది పెడుతున్నా 10 మంది కనుక 7 మిగల గడస్తమ పడుతున్నా 7 మిగల గడస్తమకి కనుక చెడ్డ కూర కడుతున్నా చెడ్డ కూర కట్టి పక్కన జాగ్రత్త కడుతున్నా ముద్దలేని ముందు డోలు పెడుతున్నా కింద కనుక 2 వేలు పెడుతున్నా అటువంటి కనుక 7 మిగల గడస్తమ చేయించి మరి ఎటువంటి కనుక 7 మిగల గడస్తమ ఎన్నితో బాగాలే అది కాళ్ళతోటి తొక్కొద్దు చేత పట్టొద్దు 7 మిగల గడస్తమ కనుక 8 తోడు బాకి చెడ్డ కూరతో జాగ్రత్త కొట్టాలి ముద్దలేని ముందు డోలు కొట్టాలి కిందికి వచ్చి 2 వేలు కొట్టాలి ఆ 2 వేలు ఆధారం ముందుకు ఎల్లమల్లక మోదం అవుతుంటే 2 వేలు ఆధారం ముందుకు మరి ఎటువంటి కనుక సప్త సముద్రాలు తిరిగి దానం చేయాలి సప్త సముద్రాలను దానం చేసి 60 ముందు బాగా సేవ చేసి కనుక నెత్తిన పెట్టుకోవాలి మరి ఎటువంటి కనుక వారి విధంగా మరి ఎటువంటి చెంగల చావంత పూజ తెచ్చి సప్త కోడి లింగాలకు పూజ కట్టాలి మరి ఎటువంటి కనుక సైవంలో ఎవరు గెలిచినా సరే అచ్చగారు పుచ్చగారు వర్దేసి పరదేసి గుడ్డి భూని గులాబీ ఎవరైనా సరే ఏ కులమైనా సరే అతని కనుక వేరొకటి సేవలు జయించిన వాడిని తప్పకాలు అడ్డపడుతున్నాయి ముండి పట్టి పట్టి కనుక వాళ్ళ మూడు గడియ లోపల మరి ఎటువంటి కనుక 10 మంది తయారు చేసింది తయారు చేసింది ఆ సేవా శంకరుడు కలిగిన రాధక రాజు దేవత దేవతలు వినిపిస్తా అని చెప్పి మామిడాకు పట్టిన మా రుద్రం రాసిండు రాజరాజ శ్రీ మహారాజులకి ఏమనగా దేవాల దేవతలకి ఏమనగా ఎన్నికున్న కైలాసం మీద నా పేరు శివుడు నా భార్య పార్వతమ్మ మేము అంద బిడ్డలు ఏడుకయ్యాలమ్మా ఒట్టి కలిగిన ఎన్నికున్న కైలాసం బాగా మంది కలుస్తాము 7 మీగల స్తంభం పెట్టింది మరి ఎత్రాన అంతర పద్మావతి కట్టింది 7 మీగల స్తంభం పెట్టింది 7 మీగల స్తంభంలో జయించిన వాళ్ళని నా బిడ్డనిచ్చి కలిగిన తప్పక లగ్గం చేస్తా అని ఇచ్చి కలిగిన మా డాక్యుమెంట్ శ్రీ రావణుడికి మరి కళ్ళ ముక్కలు కట్టి శ్రీ రావణుని పంపించిండు కలిగిన శ్రీ రావణ్ వెళ్ళిపోయి రాజక రాజు దేవుల దేవుడికైనా మరి ఎటువంటి కలిగిన పరమానం మంచి వచ్చినప్పుడు వస్త కలిగిన ఎటువంటి కంటి కుప్పల కోట మీద పరమానం వేసి వచ్చింది రాజక రాజులు ఒక దిక్కు దేవుల దేవుడు ఒక దిక్కు కూర్చున్నారు ఎవరు వల్ల లేదు 3 గడియ లోపల మరి ఎటువంటి కలిగిన సేవలు జయించాలంటే ఎవరు వల్ల కాదని చెప్పి అక్కడే కూర్చొని మరి ఇక్కడ దగ్గర కలిగిన కంటి కుక్కల కోట వెళ్ళి కార్తీక రాజు పరమానం చేదబట్టిండు చేదబట్టి కలిగిన పరమానం చదివినప్పుడు పేరు మీద మరి ఎల్లమ్మ సేవలు పెట్టిందా సరే మధ్య సేవలు పెట్టిన దాని విషయాలు ఎంత 3 గడియ లోపల సేవలు జయించి ఎల్లమ్మ లగ్గ మాడతా అని చెప్పి కలిగిన వాడికల్లా మరి ఎటువంటి కలిగిన 3 గడియ లోపల కార్తీకుడు ఎంత బయలుతున్నారే కార్తీక రాజమ్మ సిద్ధం చేసుకున్నాడు మరి ఎటువంటి కలిగిన వాడికల్లా బయలుదేరినాడే కార్తీకుడైనా కూర్చున్నారు నేను ఏడుపి కలగడతామా జయించి కలిగిన ఎల్లమ్మ లగ్గ వాడతా ఎప్పి కలిగిన ఎడుకకి అడుగు వేసిండు ఎదిగిన ఉడికొచ్చి ఏడుపి కలగడతాము 3 బిగలు బాగుతున్నాయి రోగం అంతా కులాల వైద్యుడు అల్ల కులాల వైద్యుడు దగ్గర ఏమిరా చిత్రం అని చెప్పి వైకుంఠంలో విష్ణునారాయణ మూర్తి కళ్ళ చూసిండు బట్టి చక్కెర వేసిండు మరి ఎటువంటి కలిగిన నాలుగు రాజా చూసినప్పుడు ఎల్లమ్మ కలిగిన పేరు మీద మరి స్తంభం పెట్టింది 10 రూపాయలు కలిగిన సగల కార్తీక వచ్చి 3 బిగలు బాగుతున్నాడు గెలిచిన బట్టే నా బిడ్డ ఆర్థిక కలిగిన ఎల్లమ్మ లగ్గ వాడత బట్టే కలిగిన వేదిక ఎల్లమ్మ వెళ్ళిపోయి తల వచ్చి తాను కట్టించుకుంటే బద్దలు వెళ్ళిపోయి వాళ్ళ కాలు మొక్కాలి వాళ్ళు రాజ్యం మేము దేవతలు ఉన్నాము ఒకటి కలిగిన నా గుర్తు వస్తుంది అని చెప్పి కలిగిన భగ్న బట్టి సువర్ణ చక్రం చేతబట్టి సువర్ణ చక్రం గిరిగిరికి వదిలినప్పుడు రైమంట సువర్ణ చక్రం వెళ్ళిపోయి ఆ గత స్తంభాన్ని తాకినప్పుడు రైమంట కలిగిన సగల కార్తీకుడు వచ్చి తాడు బండి కింద పడ్డప్పుడు అమ్మవారి ఎల్లమ్మ 7 వేల ఉండి గిరగిర గిరగిర కార్తీక రాజు జారి కింద
పోతే ఆ ఎల్లమ్మ గారికి కిలికిలు నవ్వినప్పుడు కిందపడ్డ కార్తీక రాజు కళ్ళ చూసింది. కళ్ళ చూసి కలిగే బాబా ఎల్లమ్మ దాని కింద పడిపోతే నన్ను చూసి కిలికిలు నవ్వుతున్నావు, నిన్ను పోతే ఎప్పుడు దానయ్యా ఈ సైవరంలో మరి ఎవరు గెలిచినా మరి గెలిచిన వాడిని కలిగే ఏడో లగ్గం కానియా మరి ఎటువంటి కనుక లగ్గానికి అందకున్న నాగవేలి ఎత్తు కొడతా, లగ్గానికి నాగవేలికి అందకున్నా అష్ట కష్టాలు పెడతా, వాటితో కలిగిన కూడున్న నేను మరి ఎటువంటి ఒక దాని మరి ఎటువంటి అన్నం తినలేదు, ఒక కంచాలు నేను మంచాల సంసారం చేయని అని చెప్పి కలిగిన మళ్ళీ పట్టుబట్టి అప్పగా కార్తీక రాజు మానవానికి కలిగిన కంటి కుమ్మల గోడకి వెళ్ళిపోయి దేవతలంటే ఒక దిక్కు రాజంటే ఒక దిక్కు కూర్చొని శైవరంలో ఒకరు గెలవనంటే ఎవరి వల్ల కాదు అని చెప్పి కలిగిన ఆ చోట కూర్చున్నప్పుడు కలిగిన వేరైతే మరి ఇక్కడ దగ్గర చంద్రుడు పట్టణం వేరే రాజు గౌతుడు భార్య హరియాదేవి వాళ్ళకన్నా కొడుకులు వారు మునులున్నారు, రంగాముని గౌతాముని నాథముని నిందుముని జగన్మాముని అందుకంటే పెద్దవాడు జమదకి మాముని ఆరుగురింట్లో కలిగిన వేరే వాళ్ళకి తోడబుట్టి చెల్లె తల్లిదేవి అటువంటి కలిగిన చిన్న వాళ్ళకి లగ్గమవుతున్నది, అటువంటి పెద్దవాడు ముందు లగ్గమవుతుంది. ఎందుకంటే మరి నాడు కలిగిన రాజ గౌతుడు మరి ఎటువంటి అద్దాల పడి లోపల పూర్వజొన్న చేనేసుకున్నాడు, పూర్వజొన్న చేను లోపల పంట మంచి పోతే కలిగిన ఎటువంటి దానికి పంటకు మైసమ్మ నిలుపుకున్నాడు, పంట మైసమ్మ నిలుపుకోడు పంట మంచిగా పడితే ఆరంభేటి కలిగింది కోత మొదలు పెడుతుంది తల్లి అని చెప్పి కలిగిన ఎటువంటి పంట మైసమ్మ నిలుపుకున్నప్పుడు అటువంటి కలిగిన వాళ్ళ కూడా గడి లోపల అనుకున్నంత పంట చేతికి వచ్చినప్పుడు ఆ అటువంటి కలిగిన రాజు గౌతుడు పోయి ఆ కోత మొదలు పెడుతున్నాడు, ఆ మరి ఎటువంటి పంట లోపల ఉన్న పంట మైసమ్మను మర్చిపోయిండు, ఆ పంట మైసమ్మ కలిగిన కళ్ళ చూసింది, రాజగౌతుడు కలిగిన నాకు మరి ఎటువంటి మాట ఇచ్చిండు, ఈ ఆడని పంట లోపల నెత్తుకున్నాడు, అనుకున్నంత పంట చేతికి వస్తే నాకు కలిగిన వారం పెడతాడు మర్చిపోయి కలిగిన కోత మొదలు పెడుతున్నాడు అని చెప్పి కలిగిన వారం మూడు గడి లోపల పంట మైసమ్మ ఎటువంటి దగ్గర వచ్చి చెప్ప మీకు శరీరంలో కొట్టినట్టుగా అదే రాజా గౌత రాజా ఈ ఆడకి నన్ను నిలుపుకున్నప్పుడు మాట వరికినావు, నాకు మాట ఇచ్చి తప్పి కలిగిన మీ ఎటువంటి కోత మొదలు పెడుతున్నావు, నిన్ను పోతామని ఎప్పుడు నన్ను నీకు అర్థం పరిస్థితి ఉండాలంటే మరి ఎటువంటి కలిగిన నాకు ముందుగా నాకు పెట్టిన మరి ఎటువంటి ఆరం తిరిగినాక ఉప్పు కలిగిన కోత మొదలు పెట్టు అన్నప్పుడు కలిగిన సరే మంచి తల్లి ఏం కావాలో కోరుకో అంటే నాకు కలిగిన 6 గర్భవతులు ప్రాణం కావాలి, మరి ఎటువంటి కన్యకాల కస్తూర పిల్ల ఆరం కావాలి, 7 ఆరాలు పెట్టినాక కోత మొదలు పెట్టమంటే మరి ఎటువంటి కలిగే అమ్మ నేను ఎవరికి కొట్ట భంగ అవుతున్నాను, ఎవరి కడుపు భంగ అవుతున్నాను, 6 గర్భవతులు ప్రాణం తీయడం నా వల్ల కాదండి, మరి ఎటువంటి బాధపడబోకు రాధ పడబోకు ఈ ఆడ కలిగిన ఆ ఊరిలో ఉన్న 6 గర్భవతులు మరి గర్భాలు చూరుతా చొర్రి కలిగిన వాళ్ళకి మరి కట్టెల మీద పిడికల మీద బుద్ధి పుట్టిస్తా అద్దాలు పట్టుకొస్తారు, వచ్చి కలిగిన ఎక్కడ లేని దుకాణ కాగలేక ఆగలేక ఈ జొన్న చేల కలిగిన వాడు దోసకాయ పుట్టిస్తా, ఆ దోసకాయ కంటే మరి ఎలా వస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చినట్టుగా అక్కడ మరి బలియాలు చేసి ఆ రక్తం తీసి కలిగిన వాడు బలోపనని జొన్న చెందుతాడు, నాకు కలిగిన వారం పుడుతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ పాత పెట్టమని చెప్పి మరి ఎటువంటి కథ కస్తూరి పిల్లలు మరి ఎటువంటి తప్పిస్తారని చెప్పి 7 ప్రాణాలు తీసిండు, 7 ప్రాణాలు తీసిన పాపం కలిగిన పెద్దవాడు ముందు కొట్టింది, మరి ఎటువంటి తల్లి చేసిన పాపం ఒకటి ఇంటి పెద్ద కొడుకు వస్తుంది, తల్లి చేసిన పాపం ఒకటి ఇంటి చిన్న కొడుకు కొడుతున్నాడు, అలా 3 గంటల లోపల కలిగిన పెద్దవాడు ముందు మరి ఎటువంటి కాసు కావాలి పెట్టుకొని ఏజ పాపాలు తన మీద పెట్టుకొని ఏ రాజు వల్ల ఏ దేశం వల్ల ఎత్తిపోయి విముక్తి చేసుకొని వస్తే ఈ లక్క ఒక్క ఎత్తు చేస్తాడని చెప్పి ఆ రాజగౌతుడు కలిగినటువంటి ముని రాజు చెప్పిండు, వాళ్ళ రాజు కలిగిన కాదు కావాలి బుధాన్ని పెట్టుకున్నాడు, మరి తన ఏళ్ళ పాపాలు తన మీద పెట్టుకొని అద్దాల బడితో వస్తుండగా కలిగిన అద్దాల బడి లోపల ఒక తల్లి కావదేడు పిల్ల అలమా దేడువా దేవతను పాలించే గంగివైనావు, మరి అక్కడక్కడ మీద వేసి కలిగిన చక్కని ఒక కాలింగాల మడుగు కాడికి వచ్చి ఆ మడుగు లోపల నీ కలిగిన నీళ్ళు తాగుతుంటే కాలింగాల మడుగు లోపల ఎక్కడైతే మరి అటువంటి సౌడపుండు ఉండి మరి ఎటువంటి సౌడపుండు లోపల మరి కాడి కావదేలో దిగబడుతుంటే ఆవు బిడ్డ పసి రాగలిగిన ఇక్కడక్కడ దుక్కులాడుతున్నది, అయ్యో ఏమి చిత్రపడుకున్నా తల్లి వాళ్ళు మరణమైపోతే ఎవరు లేరు ఆ ధరపడి ఎవరు ఉంటేనే ఒకదాన్ని ఎట్లా ఉండాలి అని చెప్పి కలిగిన గడ్డ మీద దుక్కులాడుతుంటే కళ్ళ చూసింది, కళ్ళ నుంచి కలిగిన గిరిగిన ఉనికి తల తీసుకొని ప్రాధాన్యం ఇదే పెట్టి అయ్యా బాడచాలి ఈ ఆడ కలిగిన మా తల్లి కావద్దు మరి ఎటువంటి కారణాలు మనకు దిగబడుతుంది, నా తల్లి కాబట్టి మీకు చాలా పుణ్యం ఉంటది పెట్టింది, పెట్టినప్పుడు కలిగిన వరం ఒకటి కలిగి లోపల నా తండ్రి చేసిన బాబాని నేను వేయలేకపోతున్నా, నువ్వు కలిగిన నా దగ్గర మరి ఎటువంటి కలిగిన నీ పాప నా కొడుకు అనుకున్నావమ్మా అన్నప్పుడు కలిగిన 4 గడియ లోపల మరి ఎటువంటి కలిగిన కళ్ళ చూసి
లేదయ్యా నా తల్లి కాబట్టి నీకు పుణ్యం ఉంటది అని చెప్పి కనుక వరముడి కానీ లోపల అలింగాల మడుగుకాడు ఏదో వచ్చింది అలింగాల మడుగుకాడు ఉందా అది కామలేడువా మరి ఎటువంటి కట్టుకున్న గుట్ట రీతి ఉన్నది గుట్ట రీతి ఉన్నాక మరి ఎటువంటి వరముడి కానీ లోపల తల్లిని కాపాడినట్టు నా ఉండగా అని చెప్పి కనుక వరముడి కానీ లోపల తల్లిని కాపాడాలంటే ఎంత కాపాడాలి నా వల్ల కాదన్నప్పుడు ఆ కామదేవి కళ్ళ చూసి అయ్యో మరి ఎటువంటి వరముడి కానీ లోపల అయ్యా వాడచారి నేను ఇంత లాభం భయపడకు ఏది కనుక వాళ్ళ మూడు గడియలు కానీ కాలం మడుగు కనుక బయటపడనంటే నువ్వు కనుక కానీ కాలం మడుగు దిగాలి నా తోక పట్టుకుని చూడు ప్రశ్న వేయాలి ప్రదక్షిణ చేసినాక మరి ఎటువంటి కనుక తలకాయ కడిగిన తోక నాకు 8 మీటర్లు తుడవాలి 5 సార్లు తుడిచి ఇప్పుడు చేయి తీసి బొట్టు కింద పెట్టి ఎడవ చేయి తీసి కనుక 8 మీద కొడితే వరిమంట కనుక సొమ్మ మీద తిప్పలకి వచ్చి గడ్డ మీద పడిపోతా అప్పుడు కనుక ఎటువంటి నేను అన్నప్పుడు కనుక కాపాడినందుకు నీకు పుణ్యం ఉంటుంది మరి కాలినారు వాడు ఒకరు దిగాడు దిగాడికి రాగుతూ పట్టుకుని ప్రశ్న చేసాడు 5 చుట్టూ ప్రశ్న చేసాడు తలకాయ కడికి వెళ్ళగలిగి 8 దాకా తుడిచాడు 8 దాకా తుడిచి కలిగి ఎప్పుడు చేసి కొట్టి కింద పెట్టి చేసి 8 మీద కొట్టినప్పుడు పై మంది కావాలి సొమ్మ బిడ్డ చెప్పలేక గడ్డ మీద పడుతున్నదే అమ్మా ఆ గడ్డ మీద పడ్డప్పుడు మూడు గడి లోపల ఒకటి అయ్యా వాడచారి నీ ఊరి ఎక్కడ పక్క ఎక్కడ పట్టం ఎక్కడ మరి ధన్యులు అయిపోతుంది అని చెప్పి కనుక ఇంత మానవుడికి అదొకటి 3 రాజు కనుక అమ్మ నాది ఇక్కడ దగ్గర జరుగురు పట్టణం మా నాయన గౌతుడు మా తల్లి ఆర్యాదేవి మా నాయన కనుక పంట చేతకర పంట పైసలు ప్రాణం చేసాడు మరి ఎటువంటి కళ పిల్లలు పోసిందాక తను చేసిన పాపలు తల్లిదే పెట్టుకున్నా నాకన్నా చిన్న వాళ్ళకి లగ్గం అవుతున్నది నేను కట్టె కందనాలు తొక్క బోర్డు చూస్తున్నా చూడలేక కనుక తల్లి చేసిన పాపాలు తల్లిదే పెట్టుకొని కావచ్చు దాన పెట్టుకొని ఏ రాజు వల్ల ఏ దేశం అన్న వెళ్ళిపోయి పాపాన్ని ముక్తం చేసుకుని వస్తే మరి ఎటువంటి కనుక పాపాన్ని ముక్తం అయిపోతాయి మరి ఎటువంటి ఇళ్ళ లక్క ఒక ఎత్తు నీ లక్క ఒక ఎత్తు వేసాను అన్నాడు అన్నప్పుడు కనుక నా తల్లి చేసిన పాపాలు తల్లిదే పెట్టుకుని పోతున్నంటే 3 గడియ లోపల అయ్యా బాలచారి మునిరాజా ఇక్కడ కాలికాలం అడుగు లోపల నీ కాబట్టి పాపాన్ని ముక్తం అయిపోయింది బాధపడబోకు రంది పడబోకు నీ పాపాన్ని ఇక్కడ ముక్తం అయిపోయింది కానీ మరి ఎటువంటి కనుక ఇక్కడ దగ్గర రకరక వైభవంగా అదొకటి కనుక ఎండుకున్న కైలాసం మీద మరి ఎటువంటి కనుక శివుడు పార్వదేవి కన్నా బిడ్డ ఏదమ్మా వదిలిపెట్టింది ఆ సైవంలో గెలిపించి రంగరంగ వైభవంగా ఎల్లమ్మనిచ్చి నీకు రంగరంగ వైభవంగా రకం చేపిస్తా అని చెప్పి కనుక రాజు తీసుకొని ఎండుకున్న కైలాసం చేర వచ్చినప్పుడు ఆ 7 గల స్తంభం చూసాడు 7 గల స్తంభం జయించి నేను ఎల్లమ్మని లగ్గవాడనంటే నేను సారి సన్నాసివాడిని నాకు బాలని కంటే 3 నిమిషం ముక్కలు మూదాల పడుకు సంకల వెనుక సన్నాసి నువ్వు నాకు నన్ను అటువంటి కనుక మీ సైవంలో గెలుస్తా నా తోడు కాదన్నప్పుడు 3 గడియ లోపల అయ్యా మునిరాజా ఇవాళ నువ్వు బాధపడబోకు ఇవాళ కనుక నా కాదవడి కనుక నా ముందర నిలబడితే నా పొట్ట లోపల కనుక 60 పుట్ల గాలి ఎత్తుకుంటా నేను ఆని అందం తెలిసి గాలి వదులుతా గాలి లోపల కనుక గౌరవం అయిపోయి 7 గల గణస్తమో 8 తోడు బాగాలి 7 తోడు బాగా తెలిసి వెనుకున్న వాటి జాగ్రత్త కొట్టాలి అక్కడ ముందరైన 3 డోర్లు ఉన్నాయి ఆ 300 డోర్లు కొట్టాలి 300 డోర్లు నాదాల ముందుకు కిందికి వచ్చాక 2,000 కొట్టాలి ఆ 2,000 కనుక నాదాల ముందుకు ఎల్లమ్మ రకం మూత ఉంటుంది 2,000 నాదాల ముందుకు సప్త సంవత్సరాలు తిరగాలి సప్త సంవత్సరాలు అంటే ఎక్కలేవు మరి ఎటువంటి కనుక 2,000 మీద ఒకటి టైంలో కదా అందం చేస్తా నా నోడికుంటే వెళ్ళిపోయి నా నీళ్ళలో ఒక దాన వాడాలి నా నీళ్ళలో ఒక దాన వాడినాక అటువంటి కనుక 60 ముళ్ళ పాకశీల నిద్ర చూసుకోవాలి 60 ముళ్ళ పాకశీల నీకు ఎక్కడ దొరుకుతుంది తల్లి పేరు పిల్ల పేరు కసరు పుట్ట అవి తీసి కనుక నిద్ర పెట్టుకో అదే నీకు 60 ముళ్ళ పాకశీల మరి ఎటువంటి కనుక 3 గడియ లోపల నోడుకుంటే బయటపడుతుంటే శవం లోపల చెంగమ చావతి పూజ చేసి తప్పకొట్టి పూజ కట్టాలి అవి ఎక్కలేవు నువ్వు కనుక బయటపడి శైవం లోపల నా బిడ్డ కనుక ఆ బిడ్డ పసిరాగమని పాలు చేస్తుంటది నా బిడ్డ అలవాటు పాలు చేస్తుంటే చెక్కిల కొన్న పాలను రుచి వస్తుంది ఆ పాల రుచి తీసుకొచ్చి కనుక నా పెరుగుల కనుక చిన్న చిన్న పులిపిట్లు ఉంటాయి అవి నీకు సప్తకోటి లింగాలు ఆ పాల రుచి తెచ్చి కనుక పెరుగులో పూజ కడితే మరి ఎంతటి 3 గడియ లోపల శైవరంలో జయించిన వాళ్ళు అవుతావు మరి ఎంతటి ఇళ్ళ వాడి వాళ్ళు అవుతావు అని చెప్పి కనుక గడియ లోపల కామదేవు ముందున 15 పబ్బులు పడ్డాడు ఆ 2 కావదేవు మరి ఆ ఎంత తెలిసి మరి ఎవరి కాలు ఊదినప్పుడు గాలి లోపల సంబంధం
ఆ